కంగ్రాచులేషన్ చెప్తాను. ధన్యవాదాలు. మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి మెదక్ జిల్లా అల్లాదుర్గం తేక్మాల్ రేగోడు మండలాల మహిళలకు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మహిళలకు ఇందిరమ్మ చీరలు అందజేయడం జరిగింది. కార్యక్రమంలో ఆయా మండలాల మహిళలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఉచిత కరెంటే గాని, మరి విద్యుత్ సబ్సిడీ 200 యూనిట్లు గాని, మహిళలు మరి మీకు తెలుసు గత 10 సంవత్సరాల గత ప్రభుత్వంలో మరి మహిళా సంఘాలు నిర్వీర్యం. సో అందరికీ కూడా నమస్కారం. ఎస్పెషల్లీ ఈ రోజు సో మనం అందరం ఇక్కడ సమావేశం కావడానికి ఒక ముఖ్య ఉద్దేశం మీ అందరికీ కూడా తెలుసు. సో ఏవైతే ఇందిరమ్మ సీరల పంపిణీ పథకం ఏదైతే ఉందో అది మరి మన అల్లాదుర్గ్ మండలంలో, అదేవిధంగా టేక్మాల్, రేగోడ్, సో ఇక్కడికి సంబంధించి ఈ 3 మండలాలకు సంబంధించిన మహిళలకు అందరికీ కూడా మనం ఇక్కడ నుంచి ప్రారంభించుకొని మన తద్వారా తర్వాత వాళ్ళ విలేజెస్ లో కూడా వాళ్ళందరికీ కూడా ఇవ్వాలనేసి పథకం ఇక్కడ మనము స్టార్ట్ పెట్టడం జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ అందరికి కూడా తెలుసు, మనం ఊళ్ళలో పోయేటప్పుడు అంగన్వాడీ టీచర్స్ ఉంటారు. సో అంగన్వాడీ టీచర్స్ వాళ్ళు పని చేసేటప్పుడు, వాళ్ళు పనికి వెళ్ళినప్పుడు కూడా ఒక యూనిఫామ్ వేసుకొని వెళ్తారు. సో మనకి ఈ సారీ లాంచింగ్ ప్రోగ్రామ్ ఆనరబుల్ ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేసినప్పుడు కూడా మా అందరికి ఒక వీడియో చూపెట్టినారు. సో ఆ వీడియోలో వాళ్ళు ఏం చేసినారు అనేసి అంటే ఆ వీడియోలో సో ఆ శారీ కట్టుకొని సో ఇప్పుడు మీ అందరు కూడా సేమ్ ఒక యూనిఫామ్ లాగా ఫస్ట్ టైం మనం ఇస్తా ఉన్నాం. కాబట్టి ఎవరెవరైతే మహిళా సంఘాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక గుర్తింపు లాగా ఉంటది, ఒక యూనిఫామ్ లాగా ఉండాలా, అందరికి ఒకటేలాగా ఇచ్చినారంటే కూడా అది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని కూడా మనకు ఒక వీడియో వేసి చూపెట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యం కల్పిస్తుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వర్యులు దుద్దిల శ్రీధర్బాబు తెలిపారు. సోమవారం పెద్దపల్లి పట్టణంలోని స్వరూప గార్డెన్స్ లో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వర్యులు దుద్దిల శ్రీధర్బాబు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఎమ్మెల్యేలు చింతకుంట విజయరామనారావు, మక్కన్సి రాష్ట్రతో కలిసి పాల్గొన్నారు.